మా ఇంట్లో వాళ్ళు సామాన్లు తీసుకురమ్మని పంపిస్తే పానీపూరి ఆయనతో ఛాలెంజ్ చేసి ఇలా ఓడిపోతానని కల్లో కూడా అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి సామాన్లు తీసుకురారా అని పంపిస్తే సామాన్లు తీసుకోవడానికి అయితే బయలుదేరాను. బయటకు వచ్చిన వాడిని కాముకుంటానా అలా పానీపూరి షాప్ కనపడగానే సైడ్ అయితే ఆపేశాను. సైడ్ ఆపిందే కాక నా దగ్గర ఉన్న డబ్బులతో 2 రెట్లు చేద్దామని పానీపూరి ఎవరితోనే ఛాలెంజ్ చేశాను. పానీపూరి ఆయన దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు ఎవరు ఫాస్ట్ గా 1 ప్లేట్ పానీపూరి తినేస్తారో వాళ్ళకైతే 1000 రూపాయలు ఛాలెంజ్ అని చెప్పేశాను. సరేలే అని చెప్పేసి పానీపూరి ఆయన మన దగ్గర ఏం గెలుస్తాడు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. ఇంకేముందలే 2 నిమిషాల్లో 2000 గెలిచేసుకుందాం అని అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా అలా పానీపూరి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఈ ఛాలెంజ్ గెలిచేసుకొని 2000 చేసి నా బండికి అయితే ఫుల్ ట్యాంక్ పట్టించేద్దాం. ఇంకా మనమే కదా గెలుస్తాం అనుకునే లోపు పానీపూరి అయితే మొత్తం అయితే లాగిచ్చేసాడు. ఇంక చేసేదేం లేక పానీపూరి అతనికి అయితే 1000 రూపాయలు అయితే ఇచ్చేసాను. పానీపూరి అతనికి ఛాలెంజ్ గెలిచినందుకు సంతోషానికి హద్దే లేదు. నా అంత దోలోడు ఇంకోసారి పానీపూరి సైడ్ అయిపోకూడదు అని చెప్పేసి గుమ్మగా అయితే ఇంటికైతే వెళ్తున్నాను. నాకు ఇంటికి వెళ్తే మా అమ్మ చేతిలో కుక్క సావని అర్థమైపోయింది. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.